తెల్లవారుజామున గింటోకి ఒక చెడ్డ కల నుండి మేల్కొంటాడు, కానీ కదలలేకపోతాడు. ఇది కానాషిబారి అని షిన్పాచి వివరిస్తాడు. అయితే ఇదంతా కేవలం కల అని తేలుతుంది. గింటోకి యానిమేటర్ల అసమర్థతను తిడతాడు. వసంత జ్వరం వ్యాప్తి కారణంగా యోరోజియా సభ్యులందరూ ఆగకుండా తుమ్ముతూ ఉంటారు. పోలెన్కు కూడా రోగనిరోధక శక్తి ఉందని చెప్పబడే ఓటోసే కూడా ఈ జ్వరంతో మంచం పడుతుంది. టిష్యూ బాక్స్ అయిపోవడంతో కాగుర మరిన్ని తీసుకురావడానికి షిన్పాచిని పంపిస్తుంది. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. గింటోకి ప్రత్యామ్నాయం కోసం తన డెస్క్ వెతుకుతాడు. షిన్పాచి కిటికీలోంచి విసిరివేయబడిన తర్వాత లోపల చెట్టు పెరుగుతున్న ఒక పెద్ద భవనం బయటపడుతుంది. కొద్దిసేపటికి డోర్బెల్ మోగుతుంది. తలుపు తీయగా వారి పక్క ఇంటి కొత్త పొరుగువాడైన భయంకరమైన అమంటో హెడోరో కనిపిస్తాడు. అతను పూల దుకాణం నడుపుతున్నానని చెప్పి మంచి నమ్మకానికి చిహ్నంగా వారికి ఒక చిన్న కుండీలో ఉన్న మొక్కను ఇస్తాడు. అతను వెళ్లిపోగానే షిన్పాచి, గింటోకి హెడోరో రూపాన్ని చూసి భయపడతారు. హెడోరో ఇంటి నుండి వస్తున్న చెట్టు కారణంగానే ఎడోలో పోలెన్ పెరిగిందని వారు ఊహిస్తారు. హెడోరో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే కుట్రలో భాగంగా పోలెన్తో ప్రజలను బలహీనపరుస్తున్నాడని గింటోకి వాదిస్తాడు. హెడోరో ఇచ్చిన కుండీలోని మొక్కను బాంబుగా భావించి వారు సాదాహారుని వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో కేథరిన్ వచ్చి సర్క్యులేషన్ నోటీసును ఇస్తుంది. అందులో హెడోరో పేరు కూడా ఉంటుంది. తరువాత యోరోజుకా బృందం దూరం నుండి హెడోరో మొక్కలకు నీళ్లు పోయడం చూస్తుంది. హెడోరోను ఎవరు సంప్రదించాలో నిర్ణయించడానికి వారు రాక్ పేపర్ సిజర్స్ ఆడుకుంటారు. షిన్పాచి గెలుస్తాడు. హెడోరో పక్క నుండి ప్రజలు వెళ్తుండగా నోటీసును యాదృచ్ఛికంగా కింద పడేయమని గింటోకి సలహా ఇస్తాడు. అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో గింటోకి కాగుర తండ్రి బిడ్డగా నటిస్తారు. షిన్పాచి నోటీసుతో ముందుకు దూసుకెళ్లగా అతని చెప్పు తెగి నోటీసు ఎగిరి హెడోరో ముఖానికి తగులుతుంది. తరువాత ముగ్గురూ హెడోరో ఇంట్లో కూర్చుని ఉంటారు. అతను కత్తిని పదును పెడుతూ ఉంటాడు. తమ భవిష్యత్తు అంధకారంగా ఉందని భావించి హెడోరో వారికి ధన్యవాదాలు చెప్పి తాను స్నాక్స్ సిద్ధం చేసే వరకు ఇంట్లోనే సౌకర్యంగా ఉండమని చెప్తాడు. షిన్పాచి, గింటోకి సంభాషణ ప్రారంభించడానికి ప్రయత్నించగా హెడోరో భయంకరమైన వివరణలు ఇస్తాడు. హెడోరో తన పూల దుకాణం తెరవడానికి కారణాలు చెప్పినా కూడా యోరోజుకా బృందం నమ్మదు. గింటోకి అమరవీరుడిలా నటించి తన కత్తితో హెడోరో వైపు దూకుతాడు. హెడోరో అతన్ని ఒక రాయితో కొడతాడు. అతను లేడీబగ్ను తొక్కేయబోయావని, చంపడం మంచిది కాదని హెడోరో అతన్ని హెచ్చరిస్తాడు. భయపడిన షిన్పాచి, కాగుర పారిపోవడానికి ప్రయత్నించగా వారు కుండీలలోని మొక్కలను పడగొట్టబోవడంతో హెడోరో ఆపుతాడు. గింటోకి ధైర్యం తెచ్చుకుని మళ్లీ హెడోరోపైకి దూకుతాడు. షిన్పాచి, కాగుర పారిపోతారు. గింటోకిని వదిలివచ్చినందుకు షిన్పాచి బాధపడుతుండగా గింటోకి భయంతో వారిని దాటి పరిగెత్తుతాడు. ముగ్గురూ ఆ ప్రదేశం నుండి బయటకు వెళ్లడానికి గందరగోళంగా ఉన్న హాలులో పరిగెత్తుతారు. అప్పుడు వారికి బలిపీఠం అని వారు నమ్మే ఒక గది కనిపిస్తుంది. దూరంలో హెడోరో వినిపిస్తాడు. ముగ్గురూ ఒక పొదలో దాక్కుంటారు. వారిని కనుగొనలేక హెడోరో వేరే చోట వెతకబోతుండగా కాగుర తుమ్మి వారి స్థానాన్ని బయటపెడుతుంది. మళ్లీ పరుగు మొదలుపెట్టి వారు హెడోరో ఇంటి పైభాగానికి చేరుకుంటారు. వేరే మార్గం లేకపోవడంతో ముగ్గురూ అంచు నుండి దూకుతారు. కాని హెడోరో వారిని పట్టుకుంటాడు. ముగింపులో యోరోజియా హెడోరోతో వారి ఎన్కౌంటర్ నుండి బయటపడతారు. కాని వారు మరియు ఎడో పౌరులు వసంత జ్వరం ప్రభావాల నుండి బాధపడటం కొనసాగిస్తారు.